శివాజీ. వెల్కమ్ టు దేవసేన ఎస్ఆర్ క్రియేషన్స్. మేము మీకు ఈరోజు అటుకులతో కురుకురేలు చేస్తాం చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు అటుకులు, ఉప్పు, కారం, మంచినీళ్ళు, జీలకర్ర, వాము. ఈ అటుకుల్ని మనం ఫస్ట్ ఒక 1/2 కేజీ అటుకులు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిలో నిండా వాటర్ పోసుకోవాలి. అంటే ఒక 10 నిమిషాలు, మనం ఏం లేదు అటుకులు ఉప్మాలానే ఇది కూడా చేసేది, 10 నిమిషాలు దీంట్లో నానబెట్టాలి. బాగా మెత్తగా అయిన తర్వాత ఒక 10 నిమిషాలు నానిన తర్వాత అన్నీ సాల్ట్ అన్నీ వేసుకోవాలి. నానాయి కదా, దీంట్లో ఇప్పుడు మనము కొంచెము సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. ఎందుకంటే సాల్ట్ ఎక్కువ వేసామంటే బాగా ఎండిన తర్వాత ఉప్పగా అయిపోతాయి. అందుకని కొంచెం సాల్ట్, కొంచెం కారము, ఒక 1/2 స్పూన్ వాము, హాఫ్ స్పూను జీలకర్ర. ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి బాగా డైజెషన్గా ఉంటుంది, బాగా అరుగుతుంది. ఇవన్నీ ఇవేమి ఉడకబెట్టబడలేదు, ఏమీ కాల్చబడలేదు. ఈజీగా 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఇది. ఈ ఎండాకాలం కాబట్టి పిల్లలు ఆల్రెడీ కుర్కురే అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇవి కుర్కురేలానే ఉంటాయి. అవసరమైన వాళ్ళు టమోటా చిప్స్ లాగా అన్నప్పుడు టమోటా రసం కూడా మిక్సీ పట్టుకొని దీంట్లో కలుపుకోవచ్చు. అప్పుడు టమోటా ఫ్లేవర్లో కుర్కురేలాగా వస్తాయి. ఈ విధంగా బాగా కారము, సాల్ట్, జీలకర్ర అన్నీ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా పిండి కలుపుకున్నాం కదా అటుకులతోటి. దీన్ని ఇట్లా మామూలు చేతితో కన్నా ఒక కవర్ ఉంటుంది, మనం సామాన్ తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా, అట్లాంటి కవర్లో దీన్ని వేసుకోవాలి. కొంచెం వేసుకొని కొంచెం వేసుకొని దీనికి లాస్ట్లో చిన్న హోల్ పెట్టుకోవాలి. చిన్న హోల్ పెట్టుకొని చూడండి ఇట్లా కట్ చేశాను కదా, ఇప్పుడు ఈ విధంగా ఇట్లా పొడుగ్గా, అంటే కురుకురేలు ఇట్లానే పొడుగ్గా ఉంటాయి కదా, ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తము ఇట్లా పెట్టుకున్నాము. ఈ మామూలు ఎండలోనే ఈవినింగ్ దాకా ఎండిన తర్వాత తీసుకొని ఆయిల్లో వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎండిన తర్వాత మళ్ళీ చూపిస్తాను వేయించిన తర్వాత. చూడండి ఈ విధంగా ఇవన్నీ ఎండిపోయాయి. ఇవి మనం వీటిని ఒకసారి వేయించుకుందాం. నార్మల్ వడియాలాగా వచ్చేస్తాయి. ఒక బౌల్లో వేసుకొని వేయించేసుకుందాం. ఇవన్నీ మనం వేయించుకున్నాం చూడండి. నార్మల్గా మనం ఇంట్లో వడియాలు వేయించుకుంటాం కదా, వాటితో పాటు ఇవి కూడా 4 వేయించేసేసుకుంటే ఇలా పొంగుతాయి. అంతే అండి. ఇలా వేయించేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా చిరుతిండిలాగా కూడా తినొచ్చు. దీన్ని హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, మనకి ఏ కాలంలో అయినా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి ఒకసారి అలాగే ఎండపోసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి. ఓకే అండి, మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.